హైవేస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పురోహితులు, పౌరోహిత్యం చేసేవాళ్ళు, గుడిల అర్చకులు పాపం నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. బట్ చంద్రబాబు గవర్నమెంట్ వచ్చే వాళ్ళకి ఏదో శాలరీ పెంచామన్నట్టు, దూపదీపం ఏదో డబ్బులు ఏదో ఇస్తాం అన్నట్టు చెప్పుకొచ్చారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో నర్రవాడ అక్కడ వచ్చేసి శ్రీ వెంగమ్మ పేరంటలమ్మ ఆలయం గుడిలో ఉదయం నుంచి కూడా ఫుల్ రష్ ఉంది. సురేష్ స్వామి అని చెప్పేసి అర్చకుడు ఉన్నాడు. ప్రసాదం ఇస్తున్నాడు, శటకం పెడుతున్నాడు. అకస్మాత్తుగా పడిపోయాడు. ఏంటని చెప్పేసి చూస్తే చనిపోయాడు. కారణం ఏంటంటే మొన్న దళితవాడల్లో గుడులు కడుతుంది టీడీటీ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా, ఆ రోజే వాళ్ళకి పాయింట్ పట్టి ఇప్పుడు ఇస్తున్నారు. అర్చకులు అన్న వాళ్ళు ఇప్పటికీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వాళ్ళకి సెలవులు ఉండవు, 365 days ఉండాలి. మరి ఎలా వాళ్ళ పనులు ఉండవు? ఈ గుడులలో చాలా చోట్ల వాష్రూమ్స్ ఉండవు. వీళ్ళు ఒకటికో రెండుకో వెళ్ళాల్సి వచ్చింది. ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? భక్తులు వస్తూనే ఉంటారు. మరి వాళ్ళకి టైంకి తినాలా వద్దా అర్చకులు? అంటే గుడులలో అర్చకులకి కనీస సౌకర్యాలు ఉండటం లేదు. అర్చకులకి ఇవ్వాల్సిన వేతనాలు ఇన్ టైంలో రావట్లేదు. గుడికి సంబంధించిన పనులు చెప్తే దేవదాస చేయకపోతే ఆ అర్చకులు సొంత డబ్బులతో చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో ఇప్పటికే ఉన్నటువంటి దేవాలయ అర్చకులే సవాళ్ళ ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ముందు వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయండి. దెన్ వాళ్ళకి సబ్స్టిట్యూట్గా ఎవరో ఒకరు ఉండేలా చూడండి, వారానికి ఒక రోజన్న వేరే వాళ్ళు ఉండేలాగా. అండ్ వాళ్ళకి పని దినాలు పెట్టండి, టైమింగ్ పెట్టండి, అవర్స్ పెట్టండి. అండ్ ఖచ్చితంగా ప్రతి గుడిలో వాష్రూమ్ ఉండాలి, రెస్ట్ రూమ్ అన్నట్టుగా కనీసం ఒక 10x10 చిన్న రూమ్ లాంటిదైనా పెట్టండి. మహా అయితే అందులో చిన్న బెడ్ లాంటిది రెస్ట్ ఉండక అన్నట్టు. సో నేను ఇప్పుడు మరలా ప్రభుత్వం అడుగుతున్నాను, మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దళితవాడల్లో 1000 గుడులు కట్టబోతున్నామన్నారు కదా, అక్కడ నాకు తెలిసి 20 నుంచి 25 లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. అక్కడైనా కానీ దేవాలయాలతో పాటు ఖచ్చితంగా బేసిక్ నీడ్స్ అంటారు కదా, కొన్ని చైర్స్, దేవాలయంలో వచ్చేసి చిన్నపాటి ఒక రెస్ట్ రూమ్, వాష్రూమ్ లాంటివి. అండ్ ఈ పురోహితులకు కానీ అర్చకులకు కానీ వీళ్ళకి చిన్నపాటి వెహికల్స్ లాంటివి ఏదైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఉన్న ఇంటికి రావడానికి వెళ్ళడానికి అన్నట్టు. అదేముందండి బేసిక్ వదిలేస్తూ ఉంటారు, వదిలేయండి. బట్ వాళ్ళకి సెలవు దినాలు కావాలి, ఆ దేవాలయంలో బేసిక్ నీడ్స్ అయితే ఫుల్ఫిల్ చేయాలి, వీళ్ళకి రెస్ట్ ఉండాలి. అన్నిటికి మించి ఇమీడియట్గా పక్కకి వెళ్ళి కొంచెం ఫ్రీ అయి రావడానికి వాష్రూమ్స్ పెట్టండి. అండ్ టైం టు టైం తినే విధంగా వేరే వాళ్ళు అసిస్టెంట్ అన్నట్టు సబ్స్టిట్యూట్ అన్నట్టు ఉండేలాగా చూడండి. టైంకి తినక షుగర్ వచ్చి బీపీలు వచ్చి నించొని కాలు లాగి లేనిపోయిన నొప్పులు వచ్చేసి అండ్ వాష్రూమ్కి వెళ్దామన్న భక్తులు ఉన్నారని చెప్పేసి ఇబ్బంది పడిపోతూ ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళేసి వస్తే మరలా స్నానం చేసి రావాలి, ఇప్పుడు ఎక్కడ కుదురుద్దులే అని చెప్పేసి ఆపుకొని ఎంతమంది రకాల వేధింపులు, ఎన్ని రకాలుగా బాధలు గురవుతున్నారు తెలుసా? కనీసం ఎప్పటికన్నా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆలోచించండి. ఏపీలో ఉన్న అర్చకులకి మీరు వరాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళ కనీస అవసరాలు తీర్చి వారిని బ్రతికించండి. ఈరోజు సురేష్ స్వామి చనిపోయాడు, ఇంకెంతమంది చనిపోవాలి చెప్పండి? అకస్మాత్తుగా కరోనా తర్వాత చాలామంది చనిపోతున్నారు. ఆ లిస్టులో అర్చకులు కూడా జాయిన్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెజరు, టెన్షన్స్, రెస్ట్ లేకపోవడం, టైం తినక నానా రకాల ఇబ్బందులు కదా. జాగ్రత్త. రేపు టీటీడీ వాళ్ళు ఆలయాలు ఏవైతే నిర్మిస్తూ ఉన్నారో సంతోషం, కానీ దానికన్నా ముందు ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించి ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారో ముందు తెలుసుకోండి.